ఎలా వదలగలను అరుణ్? నేనెలా వదలగలను? నేనుండడం వల్లే కదా ఆ జానకి ఆత్మ నాలో ప్రవేశించి ఇలాంటి ఘోరాలన్నీ చేస్తోంది. నేను లేకపోతే నేను చచ్చిపోతాను. ఇన్ని సమస్యలు. తంబురాన్ని పైకి పంపించినట్టు త్వరలోనే నిన్ను పైకి పంపిస్తాను. అత్తయ్య, తొందరపడి మీరు ఏదో ఒకటి చేసుకుని మా అందరిని అనవసరంగా బాధ పెట్టకండి అత్తయ్య. అత్తయ్య, తీసుకెళ్ళండి. లేదు మంజు, నేను ప్రాణాలతో ఉండకూడదు. మీరు రండి, రండి అత్తయ్య. నాకు మనసే బాగోలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంతకుముందు నీకు జరిగిన అవమానానికి నేను చాలా బాధపడ్డాను గంగా. ఇప్పుడు మళ్ళీ అవమానం జరిగింది. నాకేం చెప్పాలో తెలియట్లేదు గంగా. నేను నిన్ను ఏ విధంగానూ సంతోషపెట్టకపోయినా దాన్ని పట్టించుకోకుండా నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు. ఇప్పుడు నీ ప్రాణానికే ప్రమాదం వచ్చినా కూడా మౌనంగా ఉన్నావు. నీ స్థానంలో వేరే ఏ అమ్మాయి ఉన్నా చాలా పెద్ద గొడవ అయ్యేది. నాకిలాంటి జీవితమే అక్కర్లేదని వదిలేసి వెళ్ళిపోయేది. కానీ నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. వీటన్నింటినీ చూస్తున్నప్పుడు నీ మీద